నమస్తే. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలు నెలకొన్న వివాదంపై ఒక కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. సాధారణంగా కొంతకాలంగా అయితే మాత్రం ఈ నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యే వర్సెస్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్గా ప్రచారం సాగింది. ఇదే సందర్భంలో ఇటు మండల పార్టీ అధ్యక్షుల విషయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇదే అంశం ఇప్పుడు అధిష్టానం దగ్గర కూడా వెళ్ళింది. సో గత నెలలో అయితే మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం కూడా ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ఇదే సందర్భంలో జగ్గారెడ్డికి మొత్తం అసలు ఏం జరిగింది, వాస్తవానికి పరిస్థితులు ఏంటి, నేతల నుండి ఇరు వర్గాల నుండి కూడా అభిప్రాయ సేకరణ కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మాత్రం వివరాలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఒక సీల్డ్ కవర్లో అయితే మాత్రం 7 పేజీల నివేదికను కూడా పొందుపరిచారు. అదే డేటాను మొత్తానికైతే మాత్రం మంగళవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. దీంతో ఏమి ఇచ్చారు, ఆ నివేదికలో ఏం జరగబోతుంది, ఎలాంటి అంశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఇదే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. సో గత నెలలో 25వ తారీఖునే నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉండే, దాదాపు అంతా కూడా షెడ్యూల్ ప్రిపేర్ అయిపోయింది. ఇక జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడికి ఇవ్వబోతున్నాడు అన్న సందర్భంలో ఒక్కసారిగా తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ని ప్రధానంగా ఆయన టార్గెట్ చేస్తూ సవాల్ విసరడంతో ఒక్కసారిగా ఈ యొక్క నివేదిక అంశం అయితే మాత్రం ఇక బ్రేకులు పడింది. ఎందుకంటే మళ్ళీ ఆయన మాట్లాడడం, ఆయనకు కౌంటర్గా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కూడా అదే స్థాయిలో కూడా స్పందించడంతో ఈ నివేదికనిక ఇది సరైన సమయం కాదు అంటూ కూడా ఇక ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి మంగళవారం రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అయితే మాత్రం నివేదికనైతే మాత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అయితే మాత్రం ఇచ్చారు. దీంతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేదా, లేకపోతే ఇక సర్దుబాటు అయింది, ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి చర్యలు అవసరం లేదు అనుకుంటుందా లేదా అనే దానిపైన కూడా గాంధీ భవన్ వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. వాస్తవానికి మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలోనే ఈ వివాదం అనేది మొదలైంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉంటున్న, గతంలో తనతో పాటు పనిచేసిన బీఆర్ఎస్ వాళ్ళకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారనేది కూడా ఈ నియోజకవర్గంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ప్రధానమైన అసంతృప్తి ఆరోపణ. ఇదే సందర్భంలో మాకు తెలియకుండా కనీసం ఇక్కడ పార్టీకి కనీసం సమాచారం ఇవ్వకుండా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఏకపక్షంగా కూడా ఈ ఎంపిక జరిగిందనేది ఇక్కడ వివాదానికి అసలైన కారణం. సరే, ఇది ఒక్క కారణం అంటే గతంలో అసలు ఒక ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుండి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతల్ని పట్టించుకోవడం లేదు, తన గతంలో తనతో పాటు ఉన్న క్యాడర్కే ప్రాధాన్యత ఇస్తారని కూడా కొంతకాలంగా విమర్శలు ఉన్నాయి. ఇదే సందర్భంలో మండల పార్టీ సంబంధించిన అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే అయితే మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారనే దానిపైన మాత్రం ఈ వివాదం చినికి వానలా మొత్తం కూడా గాలివానలాగా మారిపోయి ఏకంగా రాష్ట్రంలోనే ఈ అంశం చర్చకు వచ్చేలాగా మారిపోయింది. ఇదే సందర్భంలో ఎంపీ చామల కిరణ్ కూడా ఇదే అంశంపై లేఖ రాయడం, అధ్యక్షుల విషయంలో మాత్రం కాస్త అధిష్టానం ఆలోచించాల్సిన అవసరం ఉండే, ఇక్కడ పార్టీ పెద్దలతో చెప్పాల్సిన అవసరం ఉండే అంటూ కూడా ఆయన లేఖ రావడంతో ఈ అంశం ఇంకా పెద్దగా అయిపోయింది. సో ఈ పెద్ద ఎత్తున సందర్భంలో ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం, ఇక తోపులాట ఇవన్నీ కూడా గాంధీ భవన్ దగ్గరికి వచ్చాయి. ఇక గాంధీ భవన్ దగ్గర నిరసనలు తెలిపేంత స్థాయి కూడా వచ్చాయి. దీంతో భాగంగా జగ్గారెడ్డికి బాధ్యతలు ఇవ్వడంతో ఒక్కొక్కరిగా ఇరు వర్గాల నుండి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకున్న తర్వాత నివేదికను అయితే మొత్తం సిద్ధం చేసి పిసిసి అధ్యక్షుడికి అయితే ఇచ్చారు. ఈ ఇచ్చే సందర్భంలో గత నెలలోనే 25వ తారీఖు ఇవ్వాల్సిన సందర్భంలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఒక్కసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడడంతో ఒక్కసారిగా మరొకసారి వివాదం ముగిసింది, ఇక అంత అయిపోయింది. దాదాపు ఇక గాంధీ భవన్ వేదికగా కూడా బయట మీడియా సమావేశం నిర్వహించడంతో అంత అయిపోయింది అనే లోపు ఒక్కసారిగా ఈయన ప్రెస్ మీట్ పెట్టి నా నియోజకవర్గంలో నాకు సమాచారం ఇవ్వకుండా, నా ప్రోటోకాల్ గౌరవం ఇవ్వకుండా ఎంతకాలం ఈ పెత్తనం ఏంటి, ఈ అగ్రకులాల ఆధిపత్యం ఏంటి అంటూ కూడా వాళ్ళకు సవాల్ విసరడంతో ఈ సమస్య మళ్ళీ మొదటికి రావడంతో మరి ఈ అంశాలను కూడా పొందుపరిచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో
మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రాష్ట్ర పీసీసీ కూడా ఏమన్నా డైరెక్షన్స్ ఇవ్వబోతుందా? ఒక నియోజకవర్గం సమస్య కాదు ఇది, చాలా నియోజకవర్గం ఒక తర్వాత ఒకటి ఒక్కొక్కటి కూడా గాంధీ భవన్ వర్గాల దగ్గర కూడా రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సందర్భంలో మరి చర్యలు ఉంటాయా లేదా, చర్యలు ఉంటే ఎవరిపై ఉంటాయి? ప్రధానంగా ఎమ్మెల్యే ఈజ్ ఫస్ట్ ప్రోటోకాల్ ప్రకారమైన పార్టీ నిర్ణయం ప్రకారం కూడా ఎమ్మెల్యేకు ప్రథమ అవకాశం అయితే ఉంటుంది, ఆ తర్వాతనే పార్టీ పరంగా ఎవరికైనా ఉంటుంది. మరి ఈ సందర్భంలో మరి మందుల సామీర్ వైపు అధిష్టానం ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కోసం వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఆవేదన వైపు ఉంటుందా లేదా, ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపైన మాత్రం ఉత్కంఠ ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం పైన మాత్రం ఆధారపడి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే మాత్రం తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ అంశంపై అయితే మాత్రం ఇటు రాష్ట్ర కాంగ్రెస్ అలాగే ఇటు అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోసారి ఇలాంటి అంశం రిపీట్ కావద్దు. ఒక్కసారి ఈ అంశం ఇలాంటి స్టార్ట్ అయితే అన్ని నియోజకవర్గాలు కూడా ఇలా మొత్తం పంచాయతీలు కూడా బయటకు వస్తాయి. తద్వారా ప్రత్యర్థి పార్టీలకు కూడా బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర్గత అంశాలు అంతర్గతంగానే జరిగేటట్టు చేసుకోవాలి తప్ప ఇలా నేరుగా మీడియా ముందు రావడం వల్ల ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తుంది. మరి తుంగతుర్తి కాంగ్రెస్ సంబంధించిన అంశంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠకైతే మాత్రం త్వరలో అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.